రైట్. ఇక ఏపీ వ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై హైకోర్టు స్టే విధించింది. వైసీపీ రిట్ పిటిషన్ను విచారించిన హైకోర్టు రేపటి వరకు స్టేటస్ కోను విధించింది. మొత్తం 10 జిల్లా కార్యాలయాలకు నోటీసులు, తాడేపల్లి కేంద్ర కార్యాలయం కూల్చివేతపై ఏపీ హైకోర్టులో వైసీపీ పిటిషన్ వేసింది. దీనిపై రేపు మరోసారి విచారణ చేపట్టనుంది హైకోర్టు. ఏపీ వ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. వైసీపీ రిట్ పిటిషన్ను విచారించిన హైకోర్టు రేపటి వరకు స్టేటస్ కో విధించింది. మొత్తం 10 జిల్లా కార్యాలయాలకు నోటీసులు, తాడేపల్లి కేంద్ర కార్యాలయం కూల్చివేతపై ఏపీ హైకోర్టులో వైసీపీ పిటిషన్ వేసింది. దీనిపై రేపు మరోసారి విచారణ చేపట్టనుంది హైకోర్టు. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ హరీష్. పవన్, ప్రస్తుతం వైసీపీ కార్యాలయాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన తీవ్ర స్థాయిలో వివాదం ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లోనూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి కార్యాలయాల నిర్మాణం, ప్రభుత్వ భూములు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కావచ్చు, ఇతరత్రా ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి కావచ్చు పార్టీ కార్యాలయాలను నియమించారు అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగానే ఈ వ్యవహారం పైన ఇప్పటికే కేంద్ర పార్టీ కార్యాలయాన్ని కూడా కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసివేసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి ఇతర ప్రభుత్వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై కూడా చర్యలు తీసుకునేందుకు నోటీసులు కూడా ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఈ అంశానికి సంబంధించినటువంటి అంశం విచారణ చేపట్టాలని చెప్పి లంచ్ మోషన్ పిటిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి దాఖలు చేశారు. ఈ వ్యవహారం పైన విచారణ చేపట్టింది న్యాయస్థానం, స్టేటస్ కో విధించింది. అదేవిధంగా రేపు విచారణ మళ్ళీ కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పూర్తిగా ఆధారాలను కూడా సేకరించేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రభుత్వం కూడా ఇందులో ఇంప్లీడ్ అవ్వాల్సినటువంటి ప్రతివాదిగా ప్రభుత్వం కూడా చేరాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వం దీనిపైన ఎలాంటి వాదన వినిపిస్తుంది, ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది, ప్రభుత్వం నుండి ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉంటే ప్రభుత్వం ఏం చెప్పబోతుంది అన్నది కూడా ఒక రకంగా న్యాయస్థానం కూడా ఇరుపక్షాల వాదనలకు సంబంధించిన వాదనలు కూడా వినాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి న్యాయస్థానం నుంచి ప్రభుత్వానికి కూడా వాదన వినిపించేటువంటి అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఇందులో భాగంగానే ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అవ్వాల్సినటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదే అంశం పైన చర్చించేందుకు రేపు మళ్ళీ న్యాయస్థానంలో విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాల నిర్మాణం, అదేవిధంగా స్థలాలకు సంబంధించినటువంటి సేకరణ, విలువైనటువంటి స్థలాలను లీజుగా తీసుకోవటం, అదేవిధంగా భవనాలను అనుమతి లేకుండా నిర్మించడం, ఈ మొత్తం వ్యవహారంతో పాటు కేంద్ర పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో ఇరిగేషన్ కి సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలంలో ఇష్టానుసారంగా అనుమతులు తీసుకోకుండా పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని నిర్మించారన్నటువంటి ఒక అభిప్రాయం, ఒక ఆరోపణ వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర పార్టీ కార్యాలయం తాడేపల్లిలో ఉన్నటువంటి కేంద్ర పార్టీ కార్యాలయాన్ని కోలగొట్టినటువంటి పరిస్థితి. తెల్లవారుజామున 5 గంటలకి పెద్ద ఎత్తున జేసీబీలతో కేంద్ర పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని కూల్చేసినటువంటి వ్యవహారం పైన పూర్తిగా వివాదాస్పదం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఈ అంశం పైనే ప్రస్తుతం వాదనలు జరిగాయి. రేపు మరోసారి వాదనలు కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. పవన్. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరీష్. ఏపీ వ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. వైసీపీ రిట్ పిటిషన్ను విచారించిన హైకోర్టు రేపటి వరకు స్టేటస్ కోను విధించింది. మొత్తం 10 జిల్లా కార్యాలయాలకు నోటీసులు, తాడేపల్లి కేంద్ర కార్యాలయం కూల్చివేతపై ఏపీ హైకోర్టులో వైసీపీ పిటిషన్ వేసింది. దీనిపై రేపు మరోసారి విచారణ చేపట్టనుంది హైకోర్టు.